పిల్లలు ఆడుకోవడానికి తల్లిదండ్రులు బొమ్మలు కొనిస్తారు. కానీ ఇక్కడ ఈ స్కూల్లో పిల్లలు మాత్రం బొమ్మలు కొనుక్కోరు, తయారు చేసుకుంటారు. మరి ఈ స్కూల్ టూర్లో ఇంకొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తుంది కదా వుడ్ వర్క్ స్టూడియో. స్కూల్కి కావాల్సిన చైర్స్, బెంచెస్ అండ్ మిగతావి ఏవైతే వుడెన్ కి సంబంధించిన ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ స్టూడెంట్స్ అండ్ వాళ్ళకి హెల్ప్ చేసే కార్పెంటర్స్, ఈ లోకల్ వాళ్ళు వాళ్ళ చేత చేయిస్తారు. ఈ మధ్య ఆడుకోవడం కోసం పిల్లలందరూ కలిసి ఒక బూమరాంగ్ కూడా తయారు చేసుకున్నారంట. ఇది కదా నిజమైన ప్లేఫుల్ లెర్నింగ్ అంటే. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ ఆడిటోరియం స్పేస్. కేవలం కల్చరల్ యాక్టివిటీస్కే కాదు, వాళ్ళ ఐడియాస్ని, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని ఇక్కడ బయట పెట్టడానికి, అలానే వాళ్ళ స్టేజ్ ఫియర్ని కూడా బయటికి పంపించడానికి. కమ్యూనికేషన్ అన్న విన్న వెంటనే మనం అనుకునేది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లాడటం. కానీ వీళ్ళు చెప్పేది టు కమ్యూనికేట్ వన్ మస్ట్ ఫస్ట్ లిజన్, నాట్ మేర్లీ హియర్. కమ్యూనికేషన్లో హియర్ అండ్ లిజన్ రెండు ఒకటేగా ఉంటాయి. కానీ హియర్ అంటే వినిపించడం, అదే లిజన్ అంటే ఒక దాన్ని అటెన్షన్గా వినడం. అంటే ప్రపంచంలో వినేవాళ్ళు లేకపోతే ఎవరు గుడ్ కమ్యూనికేటర్స్ అవ్వరు. నథింగ్ ఈజ్ వేస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ బెస్ట్ అని ఒక రూమ్ని క్రియేట్ చేశారు. అదే రీసైకిల్ రూమ్. పనికిరాని వస్తువులన్నింటినీ ఇక్కడ పెట్టి వాటిని మళ్ళీ పనికొచ్చేలాగా వాడాలి అని చెప్పి స్టూడెంట్స్కి డిఫరెంట్ ఐడియాస్ ఇచ్చి వేస్ట్ టు బెస్ట్ క్రియేట్ చేయమని చెప్తారంట. ఐరన్, ప్లాస్టిక్, పేపర్స్, కార్డ్బోర్డ్స్ వీటన్నిటినీ కూడా డిఫరెంట్గా వాళ్ళు సెగ్రిగేట్ చేసి పెట్టారు. ఇక్కడ చూపించిన ప్రతి బోర్డు మీద మీరు గమనించారో లేదో ఒక కొటేషన్ కింద ఒకరి పేరుంది. ఆయన గురించి తెలిసిన వెంటనే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒక బ్రిటిష్ వ్యక్తి ఈ స్కూల్ పెట్టిన ఓనర్ ఆయన గురించి అంత అద్భుతంగా చెప్తుంటే. నెక్స్ట్ వీడియోలో ఆయన ఎవరో నేను రివీల్ చేస్తాను. మరి కమింగ్ వీడియోస్ని మిస్ అవ్వకూడదంటే ఏం చేయాలో మీకు తెలుసు.